నా స్నేహితుడు ఒకడు ఉన్నాడు. నేను అమెరికా వెళ్ళాలి, అమెరికా వెళ్ళాలి, అమెరికా వెళ్ళాలి, అమెరికా వెళ్ళాలి, అమెరికా వెళ్ళాలి. ప్రభువుని నమ్ముకున్న తర్వాత కూడా అదే ధ్యాస. అమెరికా 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 అమెరికా. ప్రభు ఎలా అమెరికా పంపించాడు అంటే ఇంతవరకు రాలా ఈయనకి మళ్ళాడు, ఇంతవరకు రాలా. నేను ఒక 20 సార్లు పోయి వచ్చింటాను. నేను ఎప్పుడు పోవాలనుకోలేదు. అడిగాను, ఏం రా నువ్వు వచ్చినావు, ఇంటికి రావా అంటే ఎంత బిజీ అయిపోయిందంటే ఇప్పుడు ఇల్లు చూడడానికి కూడా లేదు. తల్లిదండ్రులు తింటున్నారా లేదో తెలియదు, చెల్లెళ్ళకు పెళ్ళి అవుతుందా లేదో తెలియదు. ఒకటే ధ్యాస, అమెరికా 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 అమెరికా. ఆ అమెరికా ఎలా ఇచ్చాడు అంటే నోట్లో పెట్టుకుంటే ముక్కులోకి వచ్చింది. ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మనము ఆశీర్వాదాల వెంట కాదు పరిగెత్తాల్సిందే, ఆశీర్వాదం ఇచ్చే దేవుని వెంట. హల్లెలూయా. మనము ఆశీర్వాదాల వెంట కాదు పరిగెట్టాల్సింది, ఆశీర్వాదాలకు, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైనటువంటి మన దేవుని వెంట పరిగెట్టాలి. ఆయన కోసం ఎదురు చూడాలి, ఆయన కోసం మనం వేచి చూడాలి. యెహోవా కొరకు వేచి చూచువారు నూతన బలం పొందుతారు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా నూతన బలం పొందుతారు, ఎటువంటి సమస్యల్లో కూడా తిరిగి బయటకు వస్తారు, అలయక పరిగెడుతారు, సమస్యలకు నడిచిపోతారు. అది ప్రభు మనకి ఇచ్చినటువంటి ఘనత.